నేను ఎక్కువ మా గురువు ద్వారా అబ్బిన విద్యను దాన్ని ఎక్కువ అభ్యసించానండి. జ్యోతిష్యాన్ని కాబట్టి ఎక్కువ నేను దాని మీదనే రీసెర్చ్ చేశాను. జ్యోతిష రత్న అవార్డు ఇవ్వడం అంటే మాటలు కాదు కదా. అవునండి. ఎలా అవార్డు ఎట్లా వచ్చింది మీకు? అది ఒక సమ్మేళనం జరిగిందండి. జ్యోతిష్యం సంబంధించి కాకినాడలో ఒక సమ్మేళనం జరిగింది. ఇప్పుడు 2018లో 2018లో అప్పుడు ఒక 2000 మంది వచ్చారు. అబ్బా. ఇందులో ఒక 4 మాత్రమే ఇచ్చారు జ్యోతిష రత్న. మీకు మీరుగా ఏం నిరూపించుకోగలిగారు? వాళ్ళు కొన్ని ప్రామాణికాలు పెట్టుకున్నారు. దాని ప్రకారంగా క్వశ్చన్లు అడిగారు. దాని ప్రకారంగా కొన్ని సమాధానాలు తెలుసుకున్నారు. నిజాలు ఏంటి, ఈయన ఎంతవరకు జ్యోతిషానికి కానీ మానవాళికి కానీ చాలా దగ్గరగా ఉన్నాడు అనే విషయంలో బాగా ఆలోచించారు. చాలా పెద్దలు కూడా వచ్చారు, ఒక 15 మంది, చాలా పెద్ద వాళ్ళు. ఇందులో పీఠాధిపతులు ఒక 4. అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే. కానీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంటే చాలా ఆడంబరంగా కనిపిస్తారు. మీరేమి చాలా సింపుల్గా వచ్చారేంటి? అంటే ఇలాగే ఉంటారా? నేను ఎప్పుడు అంటే మీ ఫోటోలు చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. శ్రీధర్ గారు చాలా సింపుల్గా కనిపిస్తున్నారు. ఈయన జ్యోతిష్య రత్న అని అవార్డు ఈయనకి ఎట్లా ఇచ్చారని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు అవును కదా, జనరల్గా. అవునండి. జనరల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా సింపుల్గా ఉండడం అలవాటు. వెరీ గుడ్. నేను ఇదే విధంగా ఉంటా. వేషాలు వేసుకుంటే ఏమన్నా మీద మనకేం రాదు కదా అండి. అవును. కాబట్టి జనరల్గా నేను ఇదే విధంగా ఉంటాను. బయట ఎట్లా ఉంటాను ఇదే విధంగా ఇక్కడ. మీరు చెప్పే జ్యోతిష్యం సూర్యమానం ప్రకారం ఉంటుందా, చంద్రమానం ప్రకారం ఉంటుందా? ప్రస్తుతానికైతే నేను చంద్రమానం ప్రకారం చెప్తాను. చంద్రమానం ప్రకారం చెప్తానండి. అసలు జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? జ్యోతిష్యం మీద అంత అవగాహన ఏ రకంగా కల్పించుకోగలిగారు? అది కర్మ అండి. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారా? బాగా నమ్ముతానండి. మనం పూర్వజన్మలో ఏదైతే మనకు పుణ్య కర్మలు ఉంటాయో, పాప కర్మలు ఉంటాయో, అదే కర్మలను, అదే జీవితాన్ని మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. అంతే తప్ప పూర్వజన్మ సుకృతం అని అంటారు. అదే పూర్వజన్మ కర్మ అని అనరుగా. సుకృతం అనేది అలా కాదండి. మంచిగా బతుకుతే సుకృతం అంట. ఒకవేళ వాళ్ళ జన్మలో ఏం పాపం చేసుకుంటే అరే వీరి కర్మ రాబోయే అని చెప్పి అంటారు. కర్మ సిద్ధాంతానికి అంత ప్రాముఖ్యత ఉందండి? ఉందండి. మీరు కర్మ సిద్ధాంతాన్ని మీదే ఎక్కువగా మీ జ్యోతిష్యాన్ని ముందుకు తీసుకెళ్తారా? అవునండి. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉందండి. మనం కలియుగంలో, కృతయుగం, ద్వాపర యుగం ఇలాంటి యుగాలలో కలి స్టార్ట్ అయినప్పుడే కలికి ఒక మాట ఇస్తారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరు ఎప్పుడు కానీ భూమి మీద జరిగే కర్త కర్మ క్రియలకు మీరు ఏమాత్రం అడ్డుపడను అంటేనే నేను ఈ కలిని రాజ్యమేలడానికి తీసుకుంటాను. ఎందుకంటే నాకు పాప పుణ్యాల మీద లేదు. మీరు పోయిన జన్మలో ఏ విధంగా అయితే రాత రాస్తారో దాన్ని నేను పరిపూర్ణంగా నిర్వర్తిస్తాను. నా కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తాను. దానికి మీరు అడ్డు రాకూడదు అని ఈ కలి వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించుకొని కలిని స్వాధీనం చేసుకుంటాడు. మీరు చూడండి, జనరల్గా 80 వరకు ఒక రకంగా ఉండే, ఒక పాదం మీద నడిచేది. 4 పాదాలు ధర్మం అనేది 4 పాదాలు అంటారు. విన్నావా? కృతయుగంలో 4 పాదంలో నడిచింది కదా. ద్వాపరయుగంలో నడిచింది. ద్వాపరయుగంలోకి వచ్చేసరికి 3 పాదాలకు వచ్చింది. త్రైతాయుగంలోకి వచ్చేసరికి 2కి వచ్చింది. కలియుగంలోకి వచ్చేసరికి 1కి వచ్చింది. 1980 నుంచి చూడండి మీరు, ఓన్లీ సగం పాదం మీదకే వచ్చేసింది ధర్మం. అంటే జస్ట్ 2% సక్సెస్ రేట్ మీద ధర్మం ఉందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ 2% సక్సెస్ రేట్ మీదే ఉందండి. అంటే మనిషి 2% సక్సెస్ రేట్ మీద తన జీవనం సాగిస్తున్నాడా? అంతేనండి. అదేంటి అంటే ధర్మం మీద సక్సెస్ రేట్ మీద, ధర్మం మీద. విచక్షణలో ధర్మం చాలా తక్కువగా ఉంది. కిషోర్ గారు ఒక మాట ఇస్తే తప్పరు అనే ఒక నానుడి ఉంది. అదే విధంగా ఆయన టైం మంచిగా లేదనుకోండి, ఇవ్వలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు?
అధర్మానికి వెళ్తారు. అధర్మానికి వెళ్ళడం పక్కన పెడితే ఇప్పుడు నా దగ్గర లేవు నేను ఇవ్వలేను అన్నప్పుడు కూడా అది అధర్మమే కదా. అదే కదా. అవునా కదా. అవును. నీ పరిస్థితి మంచిగా లేనప్పుడు, నీ కర్మ మంచిగా లేనప్పుడు నువ్వు ఇయ్యలేను అన్నది కూడా అధర్మమే కదా. అవును. కాబట్టి నువ్వు బేసిక్గా మంచివాడివే, కానీ ఆ కర్మ ఆ విధంగా నీకు చెప్పాల్సి వచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా అధర్మం వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది. అవును. దానికి జ్యోతిష్యం లెక్క, దాని కర్మ సిద్ధాంతానికి జ్యోతిష్యానికి లింక్ ఎక్కడ ఉంటుంది? అదే చెప్తున్నాను. నేను మాట్లాడేదానికి నువ్వు చేసేదానికి లింక్ ఎక్కడ తగులుతుంది? ఇప్పుడు ఈ మీరు చెప్పిన కర్మకు ఈ జ్యోతిష్యానికి లింక్ ఏంది అని మీ క్వశ్చన్ కదా. అవును. నేను అదే చెప్తున్నా. ఇది జ్యోతిష్యంలో చూస్తేనే మనకు అర్థమవుతుంది. జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వ్యక్తి బాగా లోతుగా పోయి వాళ్ళ లగ్నాలను, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ యొక్క ఏంటి అనేది చూస్తేనే వాళ్ళ యొక్క జాతకము ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఎప్పుడు ఏది అనుభవించగలుగుతున్నాడు, యోగాన్నైనా ఎప్పుడు అనుభవిస్తాడు, అవయోగాలను ఎప్పుడు అనుభవిస్తాడు, ఇవన్నీ కరెక్ట్గా తెలుస్తాయండి. అందుకే కర్మను జ్యోతిష్యానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే మహానుభావులు, చాలా మహానుభావులు ఇది ఆలోచించే దీనికి ఒక సొల్యూషన్గా, ఆల్టర్నేట్గా ఈ జ్యోతిష శాస్త్రాన్ని పెట్టారు.